అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. ఇది సండే తీసిన వ్లాగ్ అండి. మా పిల్లలు సండే ఈవినింగ్ బయటకి తీసుకెళ్ళమని అడిగితే మా వారు బయటికి తీసుకుని వచ్చారండి. మేము భరూచ్ నుండి అంకలేశ్వర్ వెళ్తున్నాము. అంటే ఈ బ్రిడ్జ్ అవతల అంకలేశ్వర్ అండి. ఈ బ్రిడ్జ్కి ఇవతల భరూచ్ అనమాట. మేము ఇప్పుడు అంకలేశ్వర్ వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జ్ని చూసారా? ఈ బ్రిడ్జ్ని చూస్తే యానంలో ఉన్న జిఎంసి బాల్యోగ్ గారి బ్రిడ్జ్ ఉంది కదా! ఆ బ్రిడ్జ్ గుర్తొస్తూ ఉంటుంది. చూడండి, ఈ నదిని చూసినప్పుడు మా గోదావరం గుర్తొస్తూ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న నది ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమైతే గోదావరిమండి. దీన్ని 2021 సంవత్సరంలో దీనిపైన రాకపోకలు స్టార్ట్ చేశారండి. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఎల్ఈడి లైట్లతో సూపర్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ఆగి నర్మదా నదిని చూస్తూ ఉంటారు. కిందకు కూడా దిగుతూ ఉంటారు. ఈవినింగ్ 5:30 అవుతుంది. సన్సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఈ బ్రిడ్జ్ చూపించడానికి తీసుకుని వచ్చానండి. ఈ బ్రిడ్జ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఈ బ్రిడ్జ్కి ఒక ప్రత్యేకత కదండి, చాలా ఉన్నాయి. దీన్ని నర్మదా బ్రిడ్జ్ అని అంటారండి. దీన్ని అలాగే గోల్డెన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చాం కానీ క్లోజ్లో లేదండి. ఈసారి అయితే క్లోజ్ చేసేసారు. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ అయితే నర్మదామయ్య బ్రిడ్జ్ అండి. దాని మీద నుంచి వచ్చాం మేము. లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి కిందకి దిగుతున్నామండి. ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ కిందకి దిగుతున్నాము. మా వారు చూడండి, నేను ఎక్కడైనా తప్పిపోయానేమో అని అనుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తున్నారు. గోల్డెన్ బ్రిడ్జ్లో గోల్డ్ ఉందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ గోల్డ్తో కట్టుంటే ఈ పాటికి బ్రిడ్జ్ ఉండకపోయానండి. ఎప్పుడో ముక్క చెక్కలు చేసుకుని తీసుకెళ్ళిపోయాను. గోల్డెన్ బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా ఐరన్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. దీన్ని 7th డిసెంబర్ 1877లో స్టార్ట్ చేశారు. 16th మే 1881లో కంప్లీట్ చేశారండి. దీన్ని బ్రిటిష్ వారు నిర్మించారు. వారి పరిపాలనా సౌలభ్యం కోసం అనమాట. 2021 నాటికి 140 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. ఇప్పుడైతే దీనికి రిటైర్మెంట్ ఇచ్చేశారు. చూడండి, ఇది ట్రైన్ బ్రిడ్జ్ అండి. ఇది చూడండి, ట్రైన్స్ వెళ్తున్నాయి. గూడ్స్ ఏదో వెళ్తుందండి. ఆయిల్ ట్యాంక్స్ అనుకుంటా. మా పిల్లలు ట్రైన్స్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్ అని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. వీళ్ళని ఎక్కడికైనా తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. గోల్డెన్ బ్రిడ్జ్ని మొత్తం ఐరన్తో కట్టడం వల్ల దానికి తుప్పు పట్టకుండా ఉండడం కోసం గోల్డ్ పెయింట్ వేసారండి. అదంతా గోల్డ్ పెయింట్ అండి. గోల్డ్ కలర్ పెయింట్ అనమాట. అందుకే అది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. గోల్డెన్ బ్రిడ్జ్ 2 సిటీలను కలుపుతుందండి. భరూచ్ అండ్ అంకలేశ్వర్ అండి. ఒకప్పుడు ఇది NH8 రోడ్డుగా పనిచేసిందండి. ఇది ఇప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంది. ఈ బ్రిడ్జ్ని నర్మదా నది మీద నిర్మించారండి. అందుకే వీటి పేర్లు కూడా నర్మదా బ్రిడ్జ్, నర్మదామయ్య బ్రిడ్జ్ అనేసి పేర్లు వచ్చాయి. ఈవినింగ్ టైంలో ఈ నర్మదా నది తీరానికి చాలామంది వస్తారండి. చూడండి, చాలామంది వచ్చారు. వింటర్ కాబట్టి ఇంకా తక్కువ వచ్చారండి. సన్సెట్ అవుతుంది చూడండి, ఎంత బాగుందో కదా. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఎంత ఫేమస్సో ఇక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ కూడా అంతే ఫేమస్ అండి. చాలా మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అందుకే ఈ బ్రిడ్జ్ని ఓల్డెస్ట్ ఐకానిక్ ఐరన్ బ్రిడ్జ్ అని కూడా అంటారండి. కాసేపు నర్మదా నది తీరాన్ని గడిపేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయామండి. రిటర్న్ చీకటి పడిపోతుంది అని చెప్పేసి. నర్మదా నది గురించి ఒక ప్రత్యేకమైన షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.